ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగచేసేదను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ఈ యొక్క వాగ్దానము ద్వారా దేవుడు ప్రత్యేకమైన రీతిలో ఈ దినమున నీకు ధైర్యాన్ని ఇచ్చి ఉన్నాడు. నీవు భయపడొద్దు, నిన్ను రక్షించువాడను నేనే, ఇక మీదట నుంచి ఏ అపాయము నీకు సంభవించదు, నేను యెహోవాను నీ దేవుడనై ఉన్నాను. నీవు ఎక్కడైతే అవమానం పడి ఉన్నావో ఆ యొక్క ప్రాంతంలోనే దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటలన్నీ దేవుడు నీ పట్ల నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాడని నీకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భయపడకము అనే మాట మన బైబిల్ గ్రంథం అంతటిలో 365 సార్లు వ్రాయబడి ఉంది, లిఖించబడి ఉంది. మరి అన్నిసార్లు దేవుడు భయపడకము 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 అని నీకు చెప్తూ వస్తున్నప్పుడు నీకు ఎందుకు భయం వేస్తుంది? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని బైబిల్ వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవుని యందు నీవు భక్తి కలిగి ఉండు. నీ భక్తి ఏ విధంగా ఉండాలి అంటే రోషము గలదై ఉండాలి, విశ్వాసం గలదై ఉండాలి. ఎప్పుడైతే మనుషులు ఎన్నో అవమానాలు చేస్తూ ఉంటారు, ఎన్నో నిందల పాలు చేస్తూ ఉంటారు, అనరాని మాటలు వారి నోటితో నిన్ను దూషిస్తూనే ఉంటారు, వారందరిని బట్టి నువ్వు ఎక్కడైతే అవమానపడ్డావో ఈ దినమున నీవు నమ్మితే, నీ విశ్వాసం ఉంటే, దేవుని యందు నీకు భక్తి ఉన్నట్లయితే నీవు ఈ దినమున నమ్ము. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని, నీవు ఊహించలేనటువంటి గొప్ప మహాకార్యాన్ని ఈ దినమున చేయబోతూ ఉన్నాడు. నిన్ను ఎవరైతే అవమానించి ఉన్నారో, నువ్వు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే ఏ జనుల మధ్య అయితే అవమానించబడి ఉన్నావో అక్కడనే దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో ఉంచబోతూ ఉన్నాడు. నీకు సహాయాన్ని చేయటానికి దేవుడు వచ్చి ఉన్నాడు. ఈ దినమున, ఈ యొక్క ఉదయకాల దినమున నీ పక్కనే ఉన్నారు ఆయన. నీవు మోకరించి ఇప్పుడైనాను సరే నువ్వు కన్నీరు విడిచి దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు సహాయం చేయటానికి నీకు సమీపముగా ఉన్నాడు, ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. కనుక నీవు ఇప్పటి వరకు ఏదైతే చేశావో అదంతటిని వదిలిపెట్టేసి ఆ పాప కార్యాలను ఇప్పటికిప్పుడు నువ్వు మనసులో నుంచి తీసివేయటానికి దేవుని యొద్ద మోకరించి అడిగి చూడు. దేవుడు నీ మీద ఉన్నటువంటి శిక్షనంతటిని తీసివేసి ఇక మీదట ఏ అపాయాన్ని నీకు సంభవించకుండా, ఏ అవమానం నీకు కలగకుండా, ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు ఎటువంటి అవమానాలు నీ మీదకి రాకుండా దేవుడు నీకు సహాయం చేసి నీవు అడుగుపెట్టిన చోటల్లా నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టును గాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. నాయనా, పెంట కుప్పల మీద నుంచి నాయన మీరు లేపువాడవు, కృంగిన వారిని నీవు సహాయం చేయువాడువు, వారికి దీన మనసును కలుగు చేయువాడువు. కృంగిన వారిని దేవా నీవు లేవనెత్తి వారికి సహాయం దయచేయువాడానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాలపు ఆదివారపు దినమున ప్రతి ఒక్కరు మీ సన్నిధానములో ఆయన అడుగు పెట్టడానికి, వారి యొక్క హృదయాలను సిద్ధపరచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు దేవా. విన్నటువంటి వాక్యాన్ని వారు విని ఉన్నప్పుడు దేవా, వారిలో ఉన్నటువంటి నాయన అవిశ్వాసాన్ని తీసివేసుకొని మీ యందు భయమును, భక్తిని, ధైర్యము కలిగి జీవించులాగున తండ్రి సహాయం చేయండి. వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించండి దేవా. అవమానాలను తీసివేయండి తండ్రి. వారి భక్తి వారికి ధైర్యం పుట్టించేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. నేను ఈ దినమున ఎంతమంది నాయన తండ్రి మరి ఈ యొక్క విషయంగా ఏడుస్తూ ఉన్నారు, అవమానాలు పడుతున్నామని బయటికి ఎక్కడికి రాలేక వారు ఏడుస్తూ ఉన్నారో దేవా, అటు వారందరినీ మీరు గొప్ప చేయ మొదలు పెట్టమని వేడుకుంటున్నాం దేవా. ఆ కార్యం జరిగించబోతున్నందుకే మీకు వందనములు తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించయ్యా. బలం లేని వారికి బలం చేకూర్చు తండ్రి. రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగునుగాక. యేసు నామములో మీ సహాయాన్ని పంపించువా యేసయ్యా. సహాయం దయచేయమని అర్థిస్తూ ఉన్నాము రాజా.
మీపైనే ఆధారపడి ఉంటుండగా మిమ్మల్ని ఆధారం చేసుకున్న వారిని, మీకు సమీపముగా వచ్చిన వారిని మీరెన్నడూ తోసివేసేవాడు కాదు కదా తండ్రి. అట్టి భాగ్యమును, మీ యొక్క ప్రేమను, కృపను అందరిపైన కుమ్మరించండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాము. యేసయ్యా, సహాయం చేయండి తండ్రి. నాయన భక్తి జీవితాన్ని జీవించులాగున, బ్రతుకుటకైతే మీ కొరకే బ్రతుకులాగున దేవా, ప్రతి ఒక్కరు మీరు ఆయత్తపరిచి దీవించి ఆశీర్వదించండి. పరీక్షలకు వెళ్తున్న వారికి మంచి విజయం చేకూర్చండి. ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు జరిగించండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.